రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఇక్కడ రసూల్పుర గ్రామము సికింద్రాబాద్ మండల్. ఇక్కడ వాస్తవంగా మా పాత హౌసెస్ తీసాము. డబుల్ బెడ్రూమ్లలో మా హౌసెస్ కట్టిస్తామని చెప్పి మా డాక్యుమెంట్లంతా ఆర్డీఓ సికింద్రాబాద్ వారు గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఇంతవరకు మాకు ఇవ్వట్లేదు. మాకు ఇల్లు రాకున్నా కానీ మా పట్టాలన్నీ తీసుకెళ్ళి బ్యాంకులలో పెట్టేసి లోన్లు తెచ్చుకున్నారు. అప్పటి ఆర్డీఓ అయిన లక్ష్మి గారు, రామకృష్ణారెడ్డి అతను 1995లో మాకు అప్పుడు డీఫామ్లు ఇచ్చారు. ఆ తర్వాత 2002లో మా హౌసెస్ తీసేసి ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్లో సొంత ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి బాంబే అంబేద్కర్ ఆవాస్ యోజన కింద మా ఇండ్లన్నీ తీసుకున్నారు. తీసుకొని ఒక్కొక్క బ్యాంకులో 98 చొప్పున పట్టాలన్నీ తీసుకొని 60,000లో 30,000 సబ్సిడీ, 30,000 లబ్ధిదారుల కింద ఇచ్చారు. మా పట్టాలని అక్కడ ఇచ్చాము. మాకు ఇండ్లు రాకున్నా కానీ డబ్బులు తీసుకొని వాళ్ళు పే చేసుకున్నారు. మాకు రావాల్సిన ఇండ్లు ఇవ్వలేదు. అదే కాకుండా ఏవైతే బయటి వాళ్ళను అనర్హులను తీసుకొని వచ్చి బినామీ పేర్లతోటి వాళ్ళకు పట్టాలు లేకున్నా ఏం లేకున్నా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నింపారు. ఒక్కొక్కరి దగ్గర నుండి 5 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల వరకు అమ్ముకొని సేల్ డీడ్లు కూడా రాసి ఇచ్చారు. దానికి సంబంధించిన రికార్డులు అన్నీ నా దగ్గర ఉన్నాయి. సీఎం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు లెటర్ ఇచ్చినా కానీ ఇంతవరకు వాటిపైన స్పందన లేదు. కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ దీనికి సంబంధించిన అలాట్మెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు రాతపూర్వకంగా లెటర్లు పంపించినా కానీ ఆర్డీఓ సికింద్రాబాద్ ఎంఆర్ఓ కావాలని క్రిమినల్ మోడ్తో వాంటెడ్లీ మాకు ఇవ్వాల్సిన హౌసెస్ ఇవ్వట్లేదు. దీనిపైన మేము రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి అయిన గారికి ఒకటే చెప్పేది విన్నపం చేసుకు మా పేదవాళ్ళకు మాకు రావాల్సిన మా ఇండ్లు మాకు ఇవ్వండి. మేము తీయంది మా ఇండ్లు ఇవ్వండి అడగట్లేదు కదా. మేము డబ్బులు కూడా పే చేశాము, లోన్ కూడా పే చేశాము, అన్ని అర్హతలు ఉన్నాయి. మీరే ఎంక్వైరీ చేశారు, మీరే చూసి ఇస్తానని చెప్పారు. ఇదండి మా పట్టా, మా ఇండ్లు అప్లై చేసుకున్నవి. ఇంతవరకు ఎలాంటి దీనిపైన చర్య లేదు. సికింద్రాబాద్ తహసీల్దార్ గారు ఆర్డీఓ వాళ్ళే వాంటెడ్లీ చేస్తున్నారు. కలెక్టర్ ఫిబ్రవరి 9న రిపోర్ట్ పంపించమని అడిగినా కానీ ఇంతవరకు రిపోర్ట్ పంపించలేదు. ఇదే విషయాన్ని ఆర్టీ యాక్ట్లో అడిగాను నేను. ఆర్టీ యాక్ట్లో అడిగితే దాన్ని కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. అప్పీల్కి వెళ్ళినా కానీ ఎటువంటి లెటర్ నాకు రాలేదు. ఇకనైనా కలెక్టర్ గారు దయించి దీనిపైన సరైన చర్య తీసుకొని ఈ క్రిమినల్ కేసులు పెట్టేసి సరైన అర్హులకి లబ్ధిదారులకి న్యాయం జరిపించాలని కోరుతున్నాను. కలెక్టర్ గారికి ఇచ్చాము. కలెక్టర్ గారికి గత 5 సంవత్సరాల నుండి మా పాత ఇండ్లు తీసినప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాము కానీ ఇటువంటి చర్య లేదు. మొన్న జనవరి 4న కలెక్టర్ గారు పిలిపించి దీనిపైన విచారణ జరిపిస్తా అని చెప్పారు. వారం 15 రోజులలో నేను మళ్ళీ పిలిపిస్తా అన్నారు. ఇంతవరకు పిలిపించలేదు. ఇక్కడ సికింద్రాబాద్ తహసీల్దార్ ఇంతవరకు కలెక్టర్ గారికి ఎట్లాంటి రిపోర్ట్ కానీ సబ్మిట్ చేయట్లేదు. మా దగ్గర రికార్డులే లేదంటున్నారు. ఆర్టీ యాక్ట్లో నేను తీసుకున్న నా దగ్గర రికార్డు ఉంటుంది, మీ దగ్గర రెవెన్యూ వాళ్ళ దగ్గర రికార్డు లేకుంటే ఎట్లా ఉంటుంది? అంతేనా కదా? దానికి సంబంధించి ఇదండి లెటర్లు కూడా ఉన్నాయి. నా దగ్గర ఉన్న రికార్డులు కూడా ఇదండి. వాళ్ళే ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అయినా తహసీల్దార్ గారు వాంటెడ్లీ ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు అమ్ముకున్న వాళ్ళకు కొమ్మక్కయి వాళ్ళతో కొమ్ము కాస్తూ అర్హులకు ఇవ్వట్లేదు. వాళ్ళ లెటర్లో చూపిస్తున్నారు. ఇదండి మా దగ్గర 40 ఇదండి కలెక్టర్ గారికి ఇచ్చింది 40 ఇండ్లు ఖాళీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే లెటర్ ఇచ్చారు. అప్పుడు తీసిన ప్లేస్ది సర్వే రిపోర్టు, మా డాక్యుమెంట్లు ఇదండి. ఇకనైనా చర్య రిపోర్ట్ చూడండి ఎంత తప్పుగా. ఒక తహసీల్దార్ వాళ్ళు ఆర్డీఓకి కలెక్టర్కి ఇలాగా తప్పు రిపోర్ట్లు ఇస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు సరిగా పనిచేస్తున్నారా? మేము ఒకటే డిమాండ్ చేసేది అడిగేది సరైన అర్హులకు మీరు అన్నీ కనుక్కొని ఇవ్వండి. మేము లేనిది ఏమీ అడగట్లేదు కదా. మాకు న్యాయంగా రావాల్సింది మాకు ఇవ్వాల్సిందే కదా. ఇదే విన్నపం.
నా పేరు సంతోష్ అండి. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాము. మేము ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుండి కూడా అందరం ఇక్కడికి రావడం జరిగింది. 61 సంవత్సరాలు పైబడ వీఆర్ఏలు వచ్చినారు. తర్వాత వీఆర్ఏ వారసులం వచ్చినామండి. మాకు గత ప్రభుత్వం 8185 జీవో ప్రకారము ఏదైతే ఉందో ఇక్కడ జీవోలో ఇచ్చినటువంటి పే స్కేల్ మరియు ప్రమోషన్స్ మాకు కూడా కల్పిస్తాలని చెప్పేసి గత ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్న 20,550 మందిలో 16,500 మందికి మాత్రమే ఈ పే స్కేలు ప్రమోషన్ వర్తింపజేయడం జరిగింది. మిగతా 3,797 మంది ఎవరైతే వీఆర్ఏ 61 సంవత్సరాలు వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పే స్కేలు ప్రమోషన్ వర్తింపజేయాలని గత 7 నెలలుగా ప్రతి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టరేట్కి కానీ హైదరాబాద్కి రావడం కూడా జరిగింది, మంత్రులు గెలవడం జరిగింది, ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. కానీ ఇంకా కాలయాపన అనేది జరుగుతుంది. సో మాకు కూడా ఈ మన ప్రజాప్రభుత్వం కాబట్టి మన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మాకు కూడా ఈ పే స్కేలు ప్రమోషన్ వర్తింపజేసి మమ్మల్ని ఆదుకోవాలని, మా కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ ఉద్యోగం కోసమే మా కుటుంబ సభ్యులతో ఆస్తి పరంగా కానీ డబ్బుల పరంగా కానీ సెటిల్మెంట్ చేసుకొని లక్షల్లో అప్పులు తీసుకొచ్చి వారి వడ్డీలు కట్టలేక కొంతమంది మా వీఆర్ఏ సోదరులు అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తొందరలో ఈ ఎలక్షన్ కోడ్కి ముందరలో మాకు ఈ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము సవనీయంగా మనవి చేస్తున్నాం. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగినాం. అడిగితే అప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ వల్ల డిలే అవ్వడం జరిగింది. తర్వాత వెళ్తే చేస్తాం అనేసరికి గవర్నమెంట్ మారడం జరిగింది. మొదటిసారి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం ఇంతకుముందు పెట్టుకున్నారు. మేము రావడం మొదటిసారి. కొంతమంది వచ్చిండ్రు, కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో ఉన్న మొత్తం మన ప్రతి జిల్లా నుండి కూడా రావడం జరిగింది. దాదాపు ఇప్పుడు 150 మంది రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? ఈ 3,797 మంది ఉన్నారు. 3,797 మంది 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలు ఉన్నారు. వారి స్థానంలో వారసులుగా మమ్మల్ని చేయడం జరిగింది. వారి స్థానంలో ఇప్పుడు మేమే దాదాపు ఒక 5 నుంచి 10 సంవత్సరాలుగా మేమే వర్క్ చేస్తున్నామండి. ప్రతి మండల కేంద్రాలు ఏదైతే వర్క్ ఉంది, ఎలక్షన్ డ్యూటీ కానివ్వండి, ఏ డ్యూటీ ఏ వర్క్ చెప్పినా కానీ మేము మండల కేంద్రంలో మేము చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు కూడా పే స్కేల్ మరియు ప్రమోషన్ వర్తింపజేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏం పేరమ్మా మీ పేరు? మాంతు బసయ్య లక్ష్మి, ఆజం నగర్, కరీంనగర్ ఏరియా. మా మామ అది 1950లో భూమి చేసిండు. చేస్తే మళ్ళీ నా తర్వాత మాది 1950లో నా పెళ్ళి అయింది. ఫిబ్రవరి 8వ తారీఖు నా పెళ్ళి అయింది. ఇప్పుడు 66 ఏళ్ళు 67 పడ్డాయి కావచ్చు పెళ్ళి కూడా. అయితే ఇంతవరకు నేను పట్టాలు చేసుకొచ్చిన అన్ని పట్టాలు ఉన్న భూములన్నీ మాదే దున్నుకుంటాను. అన్నిటికి పట్టాలు ఉన్నాయి. 91 ఎంసీ వచ్చి కూడా కొలిచిండు కలెక్టర్ ఆఫీసు నుంచి. మొత్తం ఏం చేసిండు, కలెక్టర్ ఆఫీసు నుంచి వచ్చే ఊళ్ళో అందరు సంతకాలు ఉన్నాయి. అవి అన్నీ ఎక్కడో అక్కడనే దున్నుకుంటారు ఆ పట్టా భూములన్నీ. సరేనా? అన్ని పట్టాలే. యాసంగి వానకాలం చేసిన వాళ్ళకేమో పట్టాలు లేవు. ఇప్పుడు నా భూములకేమో పట్టాలు ఉన్నాయి. మందేమో ఎగబడి దున్నుకుంటాను. అది కథ. మీరు పోలీస్ కంప్లైంట్? పోలీస్ స్టేషన్లోనే దొరికింది దొంగ కాగితం 2009లో. అప్పుడు వాడేడే తెచ్చాడు, తెమ్మంటే తేలే. కొట్టించినోడు మాకుల పోడే. వాడు పోలీస్ స్టేషన్కి తెమ్మంటే తేలే. తేక ఏం చేసిండంటే పోలీస్ స్టేషన్లో తెమ్మంటే తేక వాడు లేదు పొమ్మని వెళ్ళగొట్టిండు. నేను నువ్వు స్టేషన్ కాగితం తెస్తేనే అత్త లేకుంటే లేదని రోడ్ అవతల నేనున్నా, రోడ్ అవతల మా వాళ్ళు ఉన్నారు. తప్పుడు ఎక్కడే చచ్చిండు. నువ్వు అటు తిరిగి 2009లో దొరకబట్టిన లాయర్ని పెట్టిన 6 లాయర్లు పెట్టిన 50,000కి చేస్తాను అన్నాడు. ఇప్పుడు నాకు 2020లో నేను అది ఇక్కడికి మీ సేవలో పెట్టి 25 రోజులకు హైదరాబాద్ నుంచి పాస్బుక్ వచ్చింది. 8 ఎకరాలు 10 గుంటలకు పాస్బుక్ వస్తే ఆ పాస్బుక్ను ఏం చేసిండు, ఇప్పుడు వాడే రైతు బంధు
2-3 ఏళ్ళు పడ్డాయి కదా ఇప్పుడు 20 అయితే ఇప్పుడు 5 ఎకరాల వరకేనట పడయిగా అయితే ఇప్పుడు కూడా ఆ దొంగోడే నాదే భూమి అని దుంతాడు మనకి ఏ ఆధారం లేదు 43 సంవత్సరాలు 81 ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం అప్లికేషన్? అప్లికేషన్ ఏం లేదు, ఇదే ఉన్నట్టు ఇట్లనే చెప్పిన చెప్తే రాసుకున్నారు, వాట్సాప్లో పంపిళ్ళు అంతే. థ్యాంక్ యూ.